హైదరాబాద్ చందానగర్లోని అను ఫర్నిచర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షోరూంలోని ఫర్నిచర్ కారణంగా మంటలు వేగంగా వ్యాప్తించాయి. దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను కమ్మేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో 5 అంతస్తుల్లో ఉన్న ఫర్నిచర్ పూర్తిగా దగ్ధం కావడంతో భారీ స్థాయిలో ఆస్తి నష్టం ఉంటుందని సమాచారం. షోరూం జాతీయ రహదారి పక్కనే ఉండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ చందానగర్లో అను ఫర్నిచర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక షోరూంలో ఫర్నిచర్ కారణంగా మంటలు వేగంగా వ్యాప్తించాయి. దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను కమ్మేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో 5 అంతస్తుల్లో ఉన్న ఫర్నిచర్ పూర్తిగా దగ్ధం కావడంతో భారీ స్థాయిలో ఆస్తి నష్టం ఉంటుందనే సమాచారం. షోరూం జాతీయ రహదారి పక్కనే ఉండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. పవన్, చందానగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అను ఫర్నిచర్ షాప్ లో భారీగా మంటలు కూడా ఎగిసిపడ్డాయి. అయితే ఫర్నిచర్ అంతా కూడా పూర్తిగా దగ్ధమయ్యేట్టుగా తెలుస్తుంది. 5 అంతస్తులో చూస్తే మాత్రం ఫర్నిచర్ అంతా కూడా కాలి బోర్డైనట్టుగా మనకు పూర్తిగా సమాచారం ఉంది. అయితే ఇప్పటికే 3 ఫైర్ ఇంజన్లు కూడా ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి కూడా తీసుకొచ్చాయి. అయితే ఇందులో మాత్రము ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు, కానీ భారీగా ఆస్తి నష్టం జరిగింది. అయితే ఎంత ఆస్తి నష్టం జరిగింది అనేది మాత్రం ఇంకా చాలా వేరే పరిస్థితిలో ఉన్నారు. కానీ ప్రజెంట్ మాత్రము ఇది మెయిన్ రోడ్ పైన ఉంది కాబట్టి ఇందులో భారీ అగ్ని ప్రమాదం ఎలా చోటు చేసుకుంది అనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తారు. మరోవైపు చూస్తే మాత్రం ప్రధానంగా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అనే దానిపైన కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానం నేపథ్యంలోనే దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు. మొత్తానికి ఓవరాల్ గా కేసు మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.